ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎందుకు శ్రమించే మేము ప్రెస్ మీట్ పెట్టామంటే, గత వారం రోజులు పెట్టి కొన్ని ఛానల్స్, అదే యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, లేదంటే చిన్న పేపర్లు అవ్వచ్చు, ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. గండిగుండం సర్పంచ్ గారు ల్యాండ్ కబ్జా చేశారని, ఎవరిదో అన్యాయంగా భూములు ఆక్కున్నారని దీంట్లో వేయడం చూశాను. ఏదో వేరే గ్రూపుల్లో అక్కడ ఫార్వర్డ్ చేయడం నేను చూశాను. దాంట్లో బాగానే క్లారిటీ ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి పిలవడం జరిగింది. నేను 2024లో తిరుమల రాజు వెంకటనారాయణ రాజు గారిని ఈయన దగ్గర నుంచి రిజిస్టర్ మూలకంగా 17 సెంట్లు రిజిస్టర్ డాక్యుమెంట్ 238లో ఒకటిలో నేను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ పైన ఆన్లైన్ కూడా అయింది. ఆన్లైన్లో కూడా నా పేరు నమోదు చేయడం అయింది. దానికి ముందు ఒక సైట్ ఎప్పుడైనా కొనేటప్పుడు ఎవరైనా సహజంగా ఏం చేస్తామంటే, ఒక 20-30 సంవత్సరాలు బట్టి ఈసీ సంబంధిత లింక్ డాక్యుమెంట్లు అన్నీ చూడడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళ తండ్రి గారైన 85లో వీళ్ళ తండ్రి గారు ఈయనకి గిఫ్ట్ ఇచ్చారు. 2008లో ఈయనకి గిఫ్ట్ ఇచ్చారు. వీళ్ళ తండ్రి గారికి వాళ్ళ నాయనమ్మ గారు, అమ్మమ్మ గారు 85లో గిఫ్ట్ ఇచ్చారు. రిజిస్టర్డ్ గిఫ్ట్. ఆవిడ ఈ సోకాల్డ్ ఎవరైతే నా మీద ఎలిగేషన్ చేస్తున్నారో, దళాయి లక్ష్మి అండ్ ఫ్యామిలీ, దళాయి అప్పన్నాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి జంపాన్ నారాయణమ్మ గారు 1961లో కొనుక్కున్నారు. అప్పటి నుంచి వాళ్ళ శిస్తులు, లేదంటే వాళ్ళ ఆన్లైన్లు, ఎవ్రీథింగ్ చెక్ చేసిన పెదపే నేను 2024లో ఈయన దగ్గర నుంచి 17 సెంట్లు మాత్రం, అది కూడా లక్షల డబ్బులు పెట్టి అఫీషియల్గా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఎవరో కొందరు కిట్టిన వాళ్ళు ఒక ప్రత్యేకంగా నా మీద బురద జల్లాలనే ఉద్దేశంతో కబ్జా చేశారని, ఏదో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేయడం చూసి దానికి గాను పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఈ విషయం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చి మేమంతా జెన్యున్గా భూమి కొనుక్కున్నాం. అది కూడా వీళ్ళు ఎప్పుడు దగ్గర 64 సంవత్సరాల రికార్డు, 62 సంవత్సరాల రికార్డు వెరిఫై చేసిన తర్వాత, అది కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్లు, ఈసీలు, ఎవ్రీథింగ్ అన్ని రికార్డెడ్ డాక్యుమెంట్స్ చూసిన తర్వాతే మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది వాళ్ళెవరో సర్వీస్ సర్టిఫికేట్ను ఇది పెట్టుకొని కోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. ఒక 2 డాక్యుమెంట్లు బేస్ చేసుకొని, ఓ పొజిషన్ సర్టిఫికేట్ 2018. ఇది ఎంతవరకు రిలయబుల్లో మాకైతే తెలియదు. మరి రెవెన్యూ వారి మీద నమ్మకం ఉంది. దీని మీద అయితే, ఈ సర్వీస్ సర్టిఫికేట్ మీద అయితే కనీసం డేట్ కూడా లేదు. దీని మీద డేట్ కూడా వేయలేదు. కనీసం నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన డేట్ వేసే ఇష్యూ చేస్తారు. డేట్ కూడా వేయకుండా ఈ రెండు పేపర్లు బేస్ చేసుకొని ఒక ఇంజక్షన్ ఆర్డర్, టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళు తీసుకొచ్చారు. అది 238లో ఒక సర్వే నెంబర్కి సంబంధించి తీసుకొచ్చారు. దాని మీద మాకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. దానికి మేము అంటే డాక్యుమెంట్స్ అన్నీ మేము కోర్టుకి లీగల్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. 100% వ్యవస్థల మీద, రెవెన్యూ వారి మీద, అట్ ద సేమ్ టైం కోర్టు వారి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మాకు కానీ సోదరులకు కానీ 100% న్యాయం జరుగుతుందని, అదే మీ సమక్షంలో మీ యొక్క పాత్ర ప్రకారం కూడా ఏది జెన్యూను అని మీరు కూడా వెరిఫై చేసి, మాకు ఎవరైతే కబ్జాదారులు ఎవరైతే వచ్చి సైట్లోకి వచ్చి ఈ విధంగా దౌర్జన్యంగా పాకలు వేయబోతున్నారో వారి నుంచి జెన్యూన్గా ఉన్న వ్యక్తులకి మీరు బాధ్యతగా నిలాలని మిమ్మల్ని అదే పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. ఆయనైతే మా గ్రామస్తుడు కాదు, దళాయి సత్యనారాయణ అంటే, అది కూడా నేను టీవీలోనే చూశాను. నాకు కోర్టు వారి దగ్గర నుంచి చూసిన ప్రకారం అయితే దళాయి సత్యనారాయణ అని ఎవరైతే వాళ్ళు మా విలేజ్ వాళ్ళు కాదు, మా గ్రామస్తులు కాదు, మా
ఈ ఊరు దళాయి లక్ష్మి మాకు కాదండి. వీళ్ళకి 1961లో వీళ్ళ నాయనమ్మకి వీళ్ళ నాన్నగారు అలా అమ్మమ్మ గారికి 1961లో ఈ దళాయి లక్ష్మయ్య ఫ్యామిలీ, దళాయి పోలయ్య ఫ్యామిలీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, కోర్టులో కూడా చెప్పింది ఏంటి, 85 నుంచి డాక్యుమెంట్లు సృష్టించారని కోర్టులో కూడా చేశారు, మా డాక్యుమెంట్లో పెట్టేశారు. కానీ 85 కాదు, 85కి ముందు ఒక డాక్యుమెంట్ ఉన్నదనే విషయం మరి వాళ్ళకి అవగాహన లేదో తెలియదు, చూడలేదో తెలియదు. 1961లోనే ఎవరైతే సోకాల్ దళాయి ఫ్యామిలీస్ నుంచి ఆయనకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయింది, వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. ఆ తోట అంతా మా గ్రామస్తులే, మా పేటకు సంబంధించిన వాళ్ళే కాపలా కాస్తున్నారు. వాళ్ళకి ఈయన శాలరీస్ కూడా వేస్తున్నారు నెల నెల. సో నేను ఇక్కడ చెప్పొచ్చేదంటే నా మీ సోదరులు కూడా మాట్లాడతారు. బట్ ముందు రోజు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఎవరికి, పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారి దృష్టికి కూడా సార్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వారు రావడం కూడా జరిగింది, కానిస్టేబుల్ రావడం జరిగింది. సరే కెమెరా సెల్ ఫోన్ వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు ఉంటుండగా వాళ్ళు ఒక 34 మంది, మా గ్రామస్తులు కదా, మా గ్రామస్తులు 3-4 ఉన్నారు, బయట గ్రామాల నుంచి వచ్చి ఒక 30-40 మంది వచ్చి ఒకేసారి మూకుమ్మడిగా సైట్లోకి వచ్చి ఫోన్ వేయడానికి ప్రయత్నిస్తూ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు, మరి పోలీసు వారు వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఒక పాకలు వేయడం జరిగింది, ఒక పాకలాగా మొత్తం విస్తీర్ణం మీద వేస్తున్నారు. వాళ్ళని చూసి ఇంకొకరు ఎవరో ఎకరా టోటల్ 238లో ఒకటి ఎకరా 42 సెంట్లు, దాంట్లో వాళ్ళు కోర్టులో వేసింది ఎకరా 10. కానీ వాస్తవానికి ఏంటంటే ఈయన కొనేది 72 సెంట్లే, రిజిస్ట్రీ డాక్యుమెంట్ 73 సెంట్లే. దాంట్లో 17 సెంట్లు నేను కొనుక్కున్నాను, 16 సెంట్లు ఆల్రెడీ నేషనల్ హైవేలో ఈయనది రోడ్లో పోతే 2018 16-17లో పేపర్ నోటిఫికేషన్లో ఈయన పేరు ఇచ్చారు. 2020లో ఆయనకి డబ్బులు వేశారు 16 సెంట్లకి. 2016లో నేషనల్ హైవేలో డబ్బులు వేశారు. అప్పటి నుంచి వీళ్ళ నాన్నగారికి పాస్బుక్లు ఉన్నాయి, ఈయనకి పాస్బుక్లు ఉన్నాయి. ఈయనది 72 సెంట్లే, ఈయనది 72 సెంట్లే. మిగతా వేరే వాళ్ళు ఇంకో విచిత్రం ఏంటంటే ఆ వేరే వాళ్ళ డాక్యుమెంట్లో కూడా హద్దుదారులుగా వీళ్ళ పేర్లే రాసి ఉన్నాయి, హద్దుదారులుగా వీళ్ళ పేర్లే రాసి ఉన్నాయి. హద్దులకి రాస్తారు కదా, మిగతా వాళ్ళు నైబర్స్ ఉంటారు కదా, 100 ఎకరా 40 సెంట్లో మిగతాది ఎవరైతే వాటాదారులు ఉంటారు కదా, భూంగాల వాళ్ళు హద్దుదారులుగా వీళ్ళ పేర్లే రాసి ఉన్నాయి. అనుకోండి వీళ్ళ పేరు మీద ఇంటి కరెంట్ బిల్లులు ఉన్నాయి. అంటే ఎవ్రీథింగ్, అంటే ఈ 2 పేపర్లు, అది కూడా ఈ 2 పేపర్లు బేస్ చేసుకొని 61 డాక్యుమెంటు, 85 డాక్యుమెంటు, 2008 డాక్యుమెంటు, 2024లో నేను కొనుక్కునేది 17 సెంట్లు అవుట్. 2024లో నేను కొనుక్కునేది 17 సెంట్లు. దాన్ని పట్టుకొని వైసీపీ నాయకులు, వైసీపీ సర్పంచు కబ్జా చేస్తున్నారని ఇటువంటి పదజాలాలు వాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల, బురద జల్లడం వల్ల ఎటువంటి ఇది మంచి ఆనవాయితీ కాదని ఎవరైతే ఈ ప్రచారాలు చేస్తున్నారో, ఎవరైతే వారికి సపోర్ట్ చేస్తున్నారో ఇదైతే మంచి పద్ధతి కాదని ఈ పత్రికా మూలంగా వాళ్ళకి తెలియజేయలేదు. మాకైతే సిపి గారి మీద ఖచ్చితంగా మంచి నమ్మకం ఉంది. ఆయన ఎవరికైనా సామాన్యులకి న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. అలాగే ఎవరు సిపి గారు అవ్వచ్చు, డీజీపీ గారు అవ్వచ్చు, లేదంటే హోమ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, సీఎం గారు అవ్వచ్చు, ఇలాంటి ల్యాండ్ కబ్జా చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ కబ్జా చేస్తూ మళ్ళీ గండికొండ సర్పంచ్ గారు లేకపోతే రాజు గారు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు ధర్మం ఒకసారి మీరందరూ ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని పత్రిక వరకు కోరుకుంటున్నాం. అంతే కదా, వాళ్ళు మాకు కాదు, గౌరవైన కోర్టు వారికి ప్రొడ్యూస్ చేసిన పేపర్స్ ఇవి. ఇది నాకు చేసిన కాదు, నేను కోర్టు నుంచి తీసుకున్నాను, అఫీషియల్ కోర్టు నుంచి వచ్చినవి. వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసినవి 2ను. నాకు తెలిసి మీరందరికీ అందరూ విజ్ఞులు, అవగాహన ఉన్నవాళ్ళు, వితౌట్ డేట్ లేకుండా, ఒక డేట్ లేకుండా ఒక సర్వే సెక్రటరీ ఎవరైనా ఒక సర్వే ఇష్యూ చేస్తారో ఒక ఎంఆర్ ఆఫీస్ నుంచి నేనైతే అనుకోను. సర్వే సెక్రటరీ మీద డేట్ లేకుండా, అది కూడా 2018లో ఈయనకి ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. 2018లో ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. 2020లో అంటే 2018లోనే నేషనల్ హైవే వాళ్ళు అఫీషియల్గా మొత్తం ఒక టీమ్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ దాని నుంచి అందరూ టీమ్ ఆఫ్ వెరిఫై చేసి ఎవరున్నారో రైతులు చూసి గ్రామ సభ పెట్టి
గ్రామ సభలో రైతులను గుర్తించి వాళ్ళకి మళ్ళీ పేపర్ నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకి డబ్బులు 2020లో వేస్తున్నాం. మరి 2018లో పొజిషన్ సర్టిఫికేట్ వీళ్ళకు ఉంటే 2018లో పొజిషన్ సర్టిఫికేట్ ఉంటే డెఫినెట్గా మరి 2018లో వీళ్ళే వచ్చి క్లెయిమ్ చేయాలి కదా. వాళ్ళు వీళ్ళు ఈ నెంబర్లు ఆ నెంబర్లు అని కాకుండా ఈయనకు ఉన్నది మొత్తం టోటల్ 2 acres చిల్లర ఎక్స్టెంట్ అన్నిటి మీద పాకలేస్తున్నారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు పాకలేస్తున్నారు. మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒక సెంట్ కాదు కదా, ఒక గజం కూడా దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ లేదు. టోటల్ ఆయనకున్న అక్కడ ఇంకా మిగతా ఎక్స్టెంట్ అంతా చెప్తున్నాం. ఈయనే ఉన్నారు పొజిషన్లో. ఆయనకు ఒక షెడ్ ఉంది అక్కడ. వీళ్ళు ఎవరు కాపలా వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకు. కరెంట్ మీటర్ ఉంది, అది ఒక 3 ఏళ్ళు బట్టి కరెంట్ మీటర్ ఉంది. అంతకుముందు దానికి 3 ఏళ్ళ నుంచి ఫెన్సింగ్ ఉంది. మోరవర్ ఏంటంటే అక్కడ నేషనల్ హైవేలో పైడితల్లి అమ్మవారి టెంపుల్ పడితే సార్ని రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా నేను 17 సెంట్లు కొనడానికి ఒక విధంగా అమ్మవారి కారణం. ఆ అమ్మవారికి స్థలం అడగడానికి వెళ్తేప్పుడు ఆయన అవసరాల నిమిత్తం ఏకంగా 2 సెంట్లు అడగడానికి వెళ్తే ఆయన ఒక 17 సెంట్ల వరకు మొత్తం నాకు ఇచ్చారు. ఆయన తరపు నుంచి 1 సెంటు మొత్తం అమ్మవారికి కొని మరికే అమ్మవారి గుడి కట్టాం. సత్తర్ జంక్షన్లో రీసర్వే కూడా. గతంలో రీసర్వేలో సార్ పేరే రాశారు, ఇప్పుడు కూడా రీసర్వేలో సార్ పేరే రాశారు. పాస్బుక్లు ఉన్నాయి. మాకు అన్నీ మొత్తం టోటల్గా ఈయన దగ్గర నేను వెరిఫై చేసుకొని కొనుక్కుని ముందు వెరిఫై చేసుకున్న ఈయన పాస్బుక్, ఈయనకి ఇలాగా చేసిన డాక్యుమెంటు, వీళ్ళ ఫాదర్ పాస్బుక్, వీళ్ళ ఫాదర్ డాక్యుమెంటు, వీళ్ళని అన్నిటికంటే మేజర్ ఏదైతే 61లో ఈ దళాయి ఇంకోటి యాజ్ పర్ ఎస్ఎఫ్ఏ అంటే అడంగుల ప్రకారం ఈ ఖాతాదారు ఎవరైతే దళాయి లక్ష్మయ్య, దళాయి పోలయ్య పట్టాదారులు ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ జంపాన్ నారాయణమ్మ గారు ఎగ్జిక్యూట్ చేసుకున్న 1961లో ఎగ్జిక్యూట్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది. అది రిజిస్టర్డ్ డాక్యుమెంటు. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంటు. ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో కూడా ఇది దళాయి అప్పయ్య, దళాయి పోలయ్య, దళాయి సత్తు, దళాయి లక్ష్మయ్య వీళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేశారు. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఎల్పిఎం నెంబర్ మీకు ఆయన తీసుకోలేదు, మీకు ఆ నెంబర్ కూడా మీకు ఇస్తాం. తర్వాత ఇవన్నీ పీడిఎఫ్ టోటల్ పీడిఎఫ్ ఈ టోటల్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ టోటల్ పీడిఎఫ్ కూడా పత్రికా సోదరులందరికీ మేము షేర్ చేస్తాం. ఇంకా మాది రీసర్వే అండర్ గోయింగ్ ఆన్. మా విలేజ్ ఇంకా రీసర్వే అవుతుంది. చల్తా నెంబర్లు ఇచ్చారు, ఆ నెంబర్లు అవి కూడా మీకు షేర్ చేస్తాం. సో ఇవి క్లియర్ డాక్యుమెంట్. దీని తర్వాత వీళ్ళ నాన్నగారు పాస్బుక్ చేయించుకున్నారు. అప్పటి నుంచి అన్నిటికంటే విచిత్రం ఏంటంటే 1971 నుంచి జంపన్ నారాయణం గారు 70 నుంచి 60 నుంచి శిష్యులు. నేను అది కూడా మీకు చూపిస్తాను. బీఆర్కే న్యూస్ అని ఇంకో ఏదో న్యూస్ ఛానల్ అని అదే మీకు నేను ఇది కాదు. ఇగో నిన్న మీరు అన్నారు కదా, నిన్న ఎప్పుడైతే పోలీస్ వారు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే వీళ్ళందరూ బయట ఊరి నుంచి వచ్చి ఆక్యుపై చేయడానికి వేస్తున్న టైంలో మేము డ్రోన్స్తో విజువల్ తీసుకోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పాకలుగా చూడండి ఇలాగొచ్చి నిన్న డేట్ తోటి వీళ్ళు కబ్జా చేయడానికి మొత్తం షెడ్లు వేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పెద్ద విచిత్రం, సరే ఎవరో ఒక పత్రికా సోదరుడు వెళ్ళి గండిగుండం ఈ పేపర్ ఏదో తెలియదు అంటే స్మార్ట్ వార్త అట, భూ కబ్జాకి పాల్పడుతున్న గండిగుండం సర్పంచ్ గండేటి శ్రీనివాస్ కఠినంగా శిక్షించండి. ఇంకో ఎవరో బీఆర్కే న్యూస్ అంట, అది ఎవరో మరి ఆయన ఎవరో తెలియదు. కనీసం వాళ్ళని అడిగారు, ఇది టీడీపీ గ్రూపుల్లో సర్క్యులేట్ అయిన నిన్న న్యూస్లో నేను చూశాను. వీళ్ళు మరి సోకాల్డ్ మరి ఎమ్మెల్యే గారి ఆఫీస్కో ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరకో వెళ్ళినప్పుడు ఇది టీడీపీ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు. ఇది
వీళ్ళకి వీడియో తీస్తున్నట్టు. దాంట్లో భూంగల మేజర్ షేర్ ఉన్న ఓనర్ గారు ఇక్కడ మరి నేను కబ్జా నేను కొనుక్కున్నది 17 సెంట్లు ఇక్కడ తీసుకొచ్చి తెలుగు. కానీ టీడీపీ గ్రూపులో లోకల్ వాళ్ళు అవ్వచ్చు ఎవరైతే కానీ అది ప్రత్యేకించి ఈయన ఎవరో కావాలని నా మీద బొరదల్లే పార్టీ పరంగా కదా. ఇదిగో వీళ్ళు చూడండి, ఈ న్యూస్ ఛానల్ ఆయన. ఇంత విచిత్రం ఏంటంటే వీళ్ళు అడిగేటప్పుడు ఇన్ని పేపర్లు కబ్జా అని అంటున్నారు. ఏమంటే మీకున్న పేపర్లు ఏంటని అవతల వాళ్ళు కూడా ధర్మంగా అడగాలి కదా. ఇది వేసేటప్పుడు బాబు మీకున్న పేపర్లు ఏంటి, మీకున్న న్యూస్ ఏంటి, మీకు ఏ పేపర్లు ఉన్నాయని అది ధర్మంగా అడగాలి కదా. ఎవరైనా సరే అడుగుతారు కదా. కనీసం ఎవరిని అడగకుండా సింపుల్గా గండిగుండ సర్పంచ్ గారు కబ్జా అనేసి అనడం అనేది ఇది అసలు కరెక్టే కాదు. దీని మీద దళాయి సత్యనారాయణ. కానీ దళాయి సత్యనారాయణ అంటే ఆయన ఈ గ్రామస్తుడు కాదు. ఆయన ఆయన కోర్టులో చూసిన ప్రకారం పెద్దిపాలెం గ్రామాన్ని రాసింది. కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు. ఈ దళాయి పోలయ్య గారి క్లియర్గా దీంట్లో కూడా రాశారు. ఇంకో పెద్ద ఏంటంటే చూసారా, దళాయి లక్షయ్య అని పేరు మీద పెట్టారు కదా. ఈ దళాయి గురువులన్న ఆయన మా గ్రామస్తుడు. ఆయన చనిపోయారు, వాళ్ళ భార్య పిల్లలు కూడా మా గ్రామంలో ఉన్నారు. ఈవిడ ఒక ఎక్స్ మెంబర్ కూడా, పంచాయతీ మెంబర్ కూడా, వీళ్ళ వైఫ్ డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ ఎగ్జిక్యూట్ చేసింది వితౌట్ ఎనీ ఒక బేస్లెస్గా ఒక రెండు ఏదో ఒక కబ్జా చెయ్యాలనే ఉద్దేశంతో. మరి ఈ ఎంతవరకు జెన్యూన్ డాక్యుమెంట్స్ అనేది రేపు కోర్టు వారు నిర్ధారిస్తారు. ఈ బురద జల్లే కార్యక్రమంలో దాన్ని టీడీపీ గ్రూపుల్లోనో అక్కడో సర్టై చేయడం అనేది సమంజసం కాదు. చిన్నది ఎంపీ కాదు. మేబీ రాజకీయ కారణాలు అవ్వచ్చు, రానున్న ఎలక్షన్లో ముందుగా మాకు బురద జల్లవచ్చు, రేపు పొద్దున్న ఇది కార్పొరేషన్ అవుతుందని కావచ్చు, ఏమైనా వేరే వాళ్ళ ఇంటెన్షన్ అయితే అనేది బహుశా టీడీపీ పార్టీ నాయకులకో ఎవరికో తెలియాలి. మనం మేమేమి ఎక్కడో ఇంకెక్కడో మనం ఎక్కడ ఒక పోనీ దీంట్లో ఒక సెంట్ నిన్న ఎవరో ఒక పత్రికా సోదరుడు ఫోన్ చేసి అడుగుతున్నారు, అది అంతా గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. ఒక గజం దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా మనం చెప్పడం కాదు, గవర్నమెంట్ రీసర్వే అవుతుంది, లేకపోతే ఎంఆర్ఓలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఒక పెద్ద వ్యవస్థ ఉంది మనకి. అది కానీ ఇది ఈ రకమైన ప్రచారం అనేది పత్రిక ఎవరైతే యూట్యూబ్ ఛానల్సో లేకపోతే సోకాల్డ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేయడం అనేది అది ఇది కాదు. వాళ్ళకు కూడా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళ మీద ఎటువంటి ఇచ్చేయాలనేది ప్రెస్ కౌన్సిల్కి రాయాలా, లేదంటే మా లాయర్లు లీగల్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనేది నేను తప్పకుండా తీసుకుంటాను. ఎందుకంటే నా వ్యక్తిత్వ హననం చేయడం అనేది ధర్మం కాదు. అంతే 100% అంతే. కేవలం అందుకే చేస్తుంది. మోరోవర్ ఏంటంటే మరి లేదంటే ఈ ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ విశాఖపట్నంలో కానీ భూములు కొనుక్కోకూడదా? జెన్యున్గా భూములు కొనుక్కోకూడదంటే ఇంకా మరి ఎవరికి రక్షణ ఉంది? ఇలాంటి సామాన్య మానవులకో లేకపోతే మాత్రం సర్పంచ్ హోదాలో ఉన్న మా బోటాలకే ఇలాంటి కావాలని మమ్మల్ని బురద జల్లేసి మమ్మల్ని అవగాహన చేసి ఆ భూములే కబ్జా చేసి అలా లోకల్లో మేము ఉన్న బయట ఊరి నుంచి వచ్చి కబ్జా చేస్తానంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలోనో లేకపోతే జిల్లాలోనో మండలంలో ఉన్నదో మన కాన్స్టిట్యున్సీలో ఉన్నదో మీరు కూడా కొద్దిగా మాకు సంబంధించిన మాకు 72 సెంట్లోనే 72 మొత్తం. అది కాకుండా ఇంకోటి ఏంటి తెలుసా, ఈయన తీసుకునేదేమో 1లో తీసుకున్నారు. 1లోని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని, ఇంజక్షన్ ఆర్డర్ అంటే నథింగ్ బట్ టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్, నథింగ్ బట్ ఎవరు ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదని. బట్ వాళ్ళు వచ్చి 2లో బోర్డు పెట్టారు, 2లో పాకేస్తున్నారు.
వాటిలో పాకేస్తున్నారు. అంటే అది మరి ఒకటి రెండులో కూడా రెండు ఆయిందే. ఒకటిలో అయింది 74 సెంట్లు, రెండులో ఎంత 73 నీది, రెండులోని 73 సెంట్లు రెండులో ఆయన ఎక్స్చేంజ్లో. అంటే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారుగా అన్నిట్లో నేను అంటే వాళ్ళకి అంటే సైట్లో వాళ్ళకి అవగాహన లేదు, కనీసం ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఏ ఊరి నుంచి వచ్చారు వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళ మొక్క మీకు కంప్లీట్ డ్రోన్ షాట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ వస్తే సర్పంచ్ గారిని రమ్మనండి అంటే ఒక ఇంటెన్షనల్గా ఏదో ఒక కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు చేయడం అనేది వాళ్ళు నా దగ్గరికి ఎవరు రాలేదు, అంటే నేను ఇప్పుడు సైట్లోకి ఆ స్పాట్లో నేను వెళ్ళాను అనుకో, ఏదో ఒక ఎలిగేషన్ తేవాలన్న ఆలోచన. మాకేంటంటే చట్టం మీద మాకు నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, సిపి గారి మీద అపారమైన నమ్మకం ఉంది. సో మేము అది త్రూ ఏదైతే చట్టం ప్రకారమే వాళ్ళలాగా కోర్టు నుంచి పోతే కోర్టులో కానీ చట్టంలో కానీ లేదంటే పోలీస్ వారి దగ్గర కానీ మేము ఎవ్రీథింగ్ వీ కెన్ షో దట్ డాక్యుమెంట్స్ అంటే అన్నీ చూసి మేము దాన్ని లీగల్గానే మేము ఫైట్ చేస్తాం. కానీ ఇది అయితే ఒక పార్టీ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టి వెళ్ళి ప్రత్యేకించి ఒక మా గ్రామంలోకి ఎవరో వచ్చి ఈ అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రెండు వర్గాలు కులాల మధ్యన చిచ్చు పెట్టడం అనేది అస్సలు భావ్యం కాదు. అది ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటి గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం అయితే కాదు. మీ అందరికీ దీనికి సంబంధించిన ఎవ్రీ డాక్యుమెంట్ 238 చెప్పండి. అంటే 238 ఒకటి ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి ఒకరు కొన్నప్పుడు దాన్ని బైఫికేషన్ చేస్తారు, 1A 1B 1C అని. అలాగా ఎప్పుడైనా ఆయనకి ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడు దాన్ని పూరా వేస్తే పూరా మనకు వస్తుంది. దాంట్లో కొంత పార్టీ నాకు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి నేను కొనుక్కున్నాను కాబట్టి ఆ పార్టీ వరకు నాకు బి ఇచ్చారు. పర్సెంట్లు అది వేరే సూరమ్మ గారి బద్దం గోపాలకృష్ణ అండ్ బద్దం వారి ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళు 60-70 సంవత్సరాల నుంచి దాంట్లో ఇల్లు 4 కరెంటు మీటర్లు దాంట్లో ఇంటి పనులు అంతా ఉన్నారు. అది కూడా శిథిలావస్థలో ఉంది. అది వేరే, అది 10 ఇప్పుడు ఎలిగేషన్ వచ్చింది అనేది దీనికి సంబంధించి 70 కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటే 17 సెంట్ల గురించి, దాని గురించి నేను మాట్లాడుతాను. ఈయన మొత్తం అంటే వాళ్ళ సర్వే నెంబర్లో వేసారండి, ఒక సర్వే నెంబర్లో వేస్తూ విచిత్రం ఏంటంటే ఈయనకి ఎంత పర్సెంట్లని వేశారు, ఈయనకి 74 సెంట్లు ఉంటే ఎకరా 10 సెంట్లకి వేశారు. పోనీ ఎకరా 10 సెంట్లకి వేశారు లేదు అంటే ఒక తప్పులు తడక అదే ఇంటెన్షన్గా కానీ సర్పంచ్ గారిని కార్నర్ చేద్దాం, సర్పంచ్ గారిని చెడ్డ చేద్దామని ఒకే ఒక ఉద్దేశంతో చేసింది తప్పించి ఇంకా అంతకంటే ఏం లేదు. మరి ఎంతవరకు ఇంత దౌర్జన్యంగా 20-30 మంది వచ్చి ఒక 30-40 మంది వచ్చి గుణపాలు అన్నీ పట్టుకొని వచ్చి పోలీస్ సమక్షంలో మొన్న మధ్యాహ్నం పోలీస్ వారు పాపం 3 hours వెయిట్ చేశారు. అప్పుడు ఏం లేదు. మరి వెనక్కి వాళ్ళు మరి ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. ఈయన కంప్లైంట్ ముందు రోజు ఇచ్చారు. వాళ్ళు సిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేశారు, సిపి గారికి వాట్సాప్ పెట్టారు. అంటే సిఏ గారు ఆ రోజు అవైలబుల్ లేరట, ఎస్ఐ మిగతాది సిపి గారికి వాట్సాప్లో పెట్టారు. ఫర్దర్గా డీజీపీ గారికి లెటర్ రాశారు, హోమ్ మినిస్టర్ గారికి రాశారు, సీఎం గారికి రాశారు, డిప్యూటీ సీఎం గారికి రాశారు లెటర్స్. ఎందుకంటే విత్ డాక్యుమెంట్స్ పంపించారు. కొన్ని ఇది ఫేకో లేకపోతే కబ్జా అయితే ఎంత జెన్యున్గా అంతమందికి రాయవలసిన అవసరం రాజుగారికో మాకో ఉండదు కదా. అది ఇటువంటి వారిని మీరు కొద్దిగా అరికట్టడంలో మీ అందరి యొక్క పాత్ర ఉండాలని, ఇలాంటి కబ్జాలు ఇన్ ఫ్యూచర్ మా గ్రామాల్లో కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరగకుండా మీ పత్రికా సోదరుల తరఫు నుంచి కూడా మీ యొక్క సపోర్టు ఈ లోకల్ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే అలా కాకపోతే ఎవరు ఈరోజు భూములు కొనుక్కోవడానికి కూడా ఇప్పుడు విశాఖపట్నం చాలా గొప్పగా ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది.
చిక్కోస్ జంక్షన్ అక్కడే రేపు పొద్దున్న ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే వీళ్ళు తీసుకొచ్చి ఇట్లాంటి కబ్జాలు చేస్తుంటే ఎవరో బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైనా కొనుక్కోవడానికి ఇష్టపడతారా? ఎంత ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తే దాన్ని కూడా కనీసం మనకు పత్రికా వాళ్ళు ఎవరైతే నాకు తెలియదు కానీ బీఆర్కే న్యూస్ అని ఒక క్వశ్చన్ అడగలేదు వాళ్ళని. ఈ మొన్న వచ్చిన రోడ్డు దాని తర్వాతేనండి, దాని తర్వాతే. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. ఈ డెవలప్మెంట్ అంతా మా దృష్టికి వచ్చింది కూడా వారం 10 రోజుల నుంచి కరెక్ట్ జనవరి 30 డిసెంబర్ 31 ఏదో పత్రికా ప్రకటన ఎవరో సోదరులు పంపిస్తే ఇదేంటిది మనం కొనుక్కున్నాం కదా అని. ఆ తర్వాత ఈయనకి పంపించి రాజుగారు చూడండి అంటే ఆయన చూసి ఇదేంటని మన కదా ఇది ఆ పత్రిక ఏదో ఆ పత్రిక ఏటో కూడా తెలియదు మాకు. ఏదో చిన్న యాడ్ లాగా ఇచ్చారు. అయితే తర్వాత మా కోర్టు నుంచి సమన్ వస్తే అప్పుడు కోర్టులో ఇవి పేపర్లన్నీ తీసుకోవడం జరిగింది. బ్యాటామ్యాన్ కూడా మాకు ఇంటికి ఈ పేపర్లన్నీ పంపించాలి. విచిత్రం ఏంటంటే వాళ్ళు కోర్టులో వేసినవన్నీ మా డాక్యుమెంట్లే. వాళ్ళు కోర్టులో వేసినవన్నీ ఏంటంటే 85 డాక్యుమెంట్ వేశారు, ఎస్ఎఫ్ వేశారు, 61 డాక్యుమెంట్ వాళ్ళకి దగ్గర లేదో వేస్తే అది ఎందుకు పనికిరాకండి. ఇప్పుడు వీళ్ళు వేసిన కేసే పోతుందనే ఉద్దేశంతో వేయలేదు వీళ్ళు. మొదట తర్వాత నేను చూస్తే ముందు భీమిలి దాంట్లో అయితే భీమిల్లో అక్కడ రాలేదు.